హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న ఫైనాన్స్ బిల్ మీద లోక్సభలో చర్చ జరుగుతున్న క్రమంలో ఆ చర్చను ఇనిషియేట్ చేసినటువంటి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మాట్లాడుతూ బీజేపీ యొక్క ఎకనమిక్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్, బెటర్ పెర్ఫార్మింగ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ఒక డొల్ల జీఎస్టీ వల్ల దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఛిద్రమైపోతుందో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో శశి థరూర్ గారు మాట్లాడుతూ ఓవరాల్గా ఫైనాన్స్ బిల్ మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాచ్ వర్క్ సొల్యూషన్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ హ్యావ్ బీన్ ఇంజిన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఎట్ ద సేమ్ టైం రెవెన్యూ జనరేషన్లో చాలా పెద్ద భాగస్వామిగా ఉన్నటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ రిటర్న్ వచ్చేటువంటి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆ రెవెన్యూ సెంట్రల్ పూల్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ చాలా తక్కువ మొత్తంలో ఇస్తే బెటర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్కి మనం ఇస్తున్నటువంటి రివార్డ్ ఏంటి అని చెప్పే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ బీజేపీ సౌత్ ఇండియాని ఎప్పుడు కూడా డివిజిబుల్ పూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ ఇది రెవెన్యూ ఏదైతే ఉందో అది చాలా మీగర్గా ఇచ్చి సౌత్ ఇండియా యొక్క బెటర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ని రివార్డ్ సరిగ్గా చేయకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఏదైతే హయ్యర్ షేర్ ఆఫ్ సెంట్రల్ రెవెన్యూ పూల్ ఏదైతే ఉందో అది మేజర్ ఫైవ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి వస్తుందని చెప్పే ప్రయత్నం అయితే తమిళనాడు అవనివ్వండి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ రాష్ట్రాల నుంచి దగ్గరగా ఈ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి చాలా మేజర్ షేర్ ఆఫ్ ద రెవెన్యూ వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇండియాలో స్ట్రాంగెస్ట్ ఇండియన్ ఎకనమీకి స్ట్రాంగెస్ట్ గ్రోత్గా సౌత్ ఇండియా ఉంది. కానీ అలాంటి సౌత్ ఇండియాకి ఇన్ రిటర్న్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కంట్రీకి సంబంధించినటువంటి ఓవరాల్గా డైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి 28.5% ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ కమింగ్ ఫ్రమ్ ద సౌత్ ఇండియా. అండ్ జిఎస్టీ పరంగా చూసుకుంటే 15% ఆఫ్ ద జిఎస్టీ సౌత్ ఇండియా నుంచి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇన్ రిటర్న్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్స్ నుంచి సౌత్ ఇండియాకి రిటర్న్ వచ్చే డబ్బు ఎంత ఉందంటే అది జస్ట్ 15% వస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చాలా క్లియర్గా స్టాట్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఒకటి ఓవరాల్గా శశి థరూర్ గారు చెప్పింది ఏంటంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయో డైరెక్ట్ ట్యాక్సెస్ 28.5% ఇస్తున్నాయి, జిఎస్టీ 15% జిఎస్టీ 28.5% జిఎస్టీ ఇస్తున్న ఇన్ రిటర్న్ వాళ్ళకు వచ్చేది జస్ట్ 15% అని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇది ఎంతవరకు యాక్సెప్టబుల్? ఇంత పెద్ద మొత్తంలో నేషనల్ రెవెన్యూ పూల్కి పెద్ద మొత్తంలో సౌత్ ఇండియా నుంచి డబ్బులు ఇస్తున్నప్పటికీ ఇన్ రిటర్న్ 15% రావడం అంటే అందులో దగ్గరగా 50%, 28.5%కి జస్ట్ 15% రిటర్న్ వస్తుందంటే ఎంత తక్కువగా వస్తే ఎలా ఇంకా బెటర్గా ఎలా పెర్ఫామ్ చేయాలి సౌత్ ఇండియన్ స్టేట్స్ అని అడిగే క్వశ్చన్ అయితే చాలా క్లియర్గా చేశారు. బెటర్ మేనర్లో నేషన్ బిల్డింగ్కి ఇంతలా పార్టిసిపేట్ చేస్తున్న సౌత్ ఇండియాని ఇలా డిస్క్రిమినేట్ చేయడం ఎంతవరకు సమంజసమని అయితే చాలా సూటిగా అడిగే ప్రశ్న చేశారు. దీన్ని బీజేపీకి సంబంధించినటువంటి యాజ్ యూజువల్గా లీడర్స్ అందరూ మీరు సౌత్ నార్త్ డివిజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని ఎదురుదాడి శశి థరూర్ మీద చేసే ప్రయత్నం చేశారు. బీజేపీకి తెలిసిన వన్ అండ్ ఓన్లీ విద్య ఎదురుదాడి. ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ పెట్టుకుని మాట్లాడితే వాళ్ళు చేసేది ఏంటంటే ఇన్ రిటర్న్ ఎదురుదాడి. తర్వాత శశి థరూర్ మాట్లాడితే జీఎస్టీ గురించి చాలా జీఎస్టీ దేశాన్ని ఎలా ఇబ్బంది పెడుతుందని చెప్పే ప్రయత్నం. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ కన్ఫ్యూజింగ్ ట్యాక్స్ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా జీఎస్టీ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇండియా జనరల్గా గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ ఉండాల్సినటువంటి కంట్రీకి ఈ జీఎస్టీ తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ మీద పెను భారం మోపే ప్రయత్నం చేశారు. అండ్ ఇండియాలో ఉన్నటువంటి ఈ మల్టిపుల్ కన్ఫ్యూజింగ్ జీఎస్టీ ఏదైతే ఉందో మల్టిపుల్ లేయర్డ్ జీఎస్టీ యాజ్ వెల్ యాజ్ కన్ఫ్యూజింగ్ జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ చాలా ఛిద్రమైపోతుందని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ప్రపంచంలో 28% ఆఫ్ ద జీఎస్టీ ఉన్నటువంటి దేశం ఏదీ లేదు, ఒక ఇండియా తప్ప. సో 28% ఆఫ్ ద జీఎస్టీ పెట్టుకొని ఇన్ రిటర్న్ జీఎస్టీ రూపంలో దేశానికి మొత్తం వచ్చే రెవెన్యూ జనరేషన్ ఏంటంటే జస్ట్ 18%. కానీ అదే చైనా దగ్గరకు వచ్చేసరికి హైయెస్ట్ క్యాప్ వచ్చేసి 13%. కానీ వాళ్ళు కలెక్ట్ చేసేది ఏంటంటే 20% ఆఫ్ ద జీడిపి రెవెన్యూ జీఎస్టీ నుంచి వస్తుంది. 13% ఉన్న దగ్గర 20% వస్తుంది చైనాకి. కానీ ఇక్కడ 28% ఉన్న దగ్గర మాత్రం జస్ట్ మనకు 18% వస్తుందంటే ఇండియన్ జీఎస్టీ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎంత కాంప్లికేటెడ్గా ఎంత ఇల్లాజికల్గా ఉందో ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత దేశంలో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి సమస్యలు అన్ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ అవనివ్వండి, ఎక్స్పోర్ట్స్ తగ్గడం అవనివ్వండి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క ష్రింక్ అవడం అవనివ్వండి, వీటన్నిటికీ ప్రధానమైన కారణం జీఎస్టీ. ఎప్పుడైతే ఇండియాలో జీఎస్టీ 2017లో తీసుకొచ్చారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది పార్లమెంట్లో చట్టం చేసి, అప్పటి నుంచి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతినేసింది. ఇది కేవలం ఒక కాంప్లికేటెడ్ జిఎస్టీ రావడం వల్లనే దేశంలో ఇన్ని ఇబ్బందులు వన్ ఆఫ్టర్ ది అదర్ తీసుకొచ్చి ఓవరాల్గా ఎకనమిక్ గ్రోత్ రేట్ మీద ఒక పెను భారం మోపే ప్రయత్నం అయితే చాలా ప్రస్ఫుటంగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. సో దీనికి బీజేపీ నుంచి శశి థరూర్ మీద చాలా పెద్ద మొత్తంలో విపరీతమైన దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ బీజేపీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తప్పుని తప్పుగా ఒప్పుకోరు. వాళ్ళ ఇల్లాజికల్ పాలసీస్ని వాళ్ళ పాలసీ ఫ్రేమ్లో వాళ్ళకు ఉన్నటువంటి పాలసీ పెరాలసిస్ని బీజేపీ వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకి తెలిసిన విద్యల్లో ఒకటే ఎదురు దాడి చేసేసి అవతలని మాట్లాడేదాన్ని బుల్డోజ్ చేయడం ఒకటే బీజేపీ వాళ్ళకి తెలిసింది. ఈ ఉన్నటువంటి జిఎస్టీ 28% హయ్యెస్ట్ సీలింగ్ ఉన్నటువంటి జిఎస్టీ కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ లేయర్ ట్యాక్స్ ఉన్నటువంటి జిఎస్టీని దాన్ని లిబరలైజ్ చేసి ఈజీ చేసేసి చైనాలో 13% హయ్యెస్ట్ జిఎస్టీ పెట్టచ్చు, దాని నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ దేశంలో పేద ప్రజల మీద, దేశంలో ప్రతి ఒక్కడి మీద పెనుభారం మోపాల జిఎస్టీ రూపంలో. అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ యాజ్ వెల్ యాజ్ మల్టీలేయర్డ్ జిఎస్టీ ఉండటం వల్ల ఇది దేశంలో ప్రజలకు ఇబ్బంది కానీ పాలకులకు కాదు. అండ్ బీజేపీకి కావాల్సింది ప్రజలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉండాలి, ప్రజలు ఎప్పుడు సుఖంగా ఉండకూడదు, ప్రజల దగ్గర డబ్బులు ఉండకూడదు. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత దేశంలో ట్యాక్సులు ఎక్కువ ప్రతి దాని మీద మల్టిపుల్ ట్యాక్సులు పే చేయడం వల్ల ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది. సో బీజేపీకి కావాల్సింది అదే. దేశంలో బీజేపీకి కావాల్సింది యువతకు ఉద్యోగాలు ఉండకుండా అన్ఎంప్లాయ్మెంట్ పెరగాల, అండ్ దేశంలో ప్రజల దగ్గర డబ్బు లేకుండా దేశంలో ఇన్ఈక్వాలిటీ పెరుగుకుంటూ ముందుకెళ్ళాలా. సో బీజేపీ కోరుకుంటున్న నయా భారత్ ఏదైతే ఉందో, న్యూ ఇండియా ఏదైతే ఉందో, ప్రజల దగ్గర డబ్బు లేకుండా ఆర్థికంగా దేశంలో అసమానతలు పెరగాల, నెంబర్ 1. నెంబర్ 2, దేశంలో యువత ఉద్యోగాలు లేకుండా వాళ్ళందరూ బీజేపీ ఎజెండా మోసేదానికి, జై శ్రీరామ్ అనుకుంటూ రోడ్ల మీద తిరిగేదానికి వాళ్ళు ఒక అలాంటి యువతను తయారు చేసే ప్రయత్నంలో భాగంగా దేశంలో ఇలాంటి ఒక ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి జిఎస్టీ, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి హయ్యెస్ట్ రేట్ ఆఫ్ జిఎస్టీ ఏదైతే 28% సీలింగ్ ఏదైతే ఉందో అలాంటి జిఎస్టీని తీసుకొచ్చి దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఛిద్రం చేసేసి దేశంలో యువతకు ఉద్యోగాలు ఉండకూడదు, సమాజంలో అసమానతలు పెరగాలి, ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరగాలి, ఎట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతినేయాలి, ఎక్స్పోర్ట్స్ ఉండకూడదు. సో ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎకానమీకి సంబంధించి వాటన్నిటిని వన్ ఆఫ్టర్ ది అదర్ దెబ్బ కొట్టుకుంటా బీజేపీ తను అనుకున్నటువంటి ఒక పేద భారతదేశాన్ని క్రియేట్ చేసే దాంట్లో ఈ జిఎస్టీని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఎట్ ద సేమ్ టైం బిగినింగ్లో నేను చెప్పినట్లు సౌత్ ఇండియా బెటర్ మేనర్లో నేషన్ బిల్డింగ్కి ట్యాక్స్ రూపంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ డెవలప్మెంట్లో కూడా ఇన్ రిటర్న్ సౌత్ ఇండియాకి ఇచ్చేటువంటి ఏదైతే జస్ట్ లెస్ దెన్ 15% ఏదైతే ఉందో ఇది ఎంతవరకు సమంజసం. ఇది ఏమన్నా అడిగితే దేశద్రోహులు అని చెప్పే ప్రయత్నం చేస్తారు, లేకపోతే దేశాన్ని నార్త్ సౌత్గా విడగొట్టాలని కుట్ర చేస్తున్నారని బీజేపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఎంత దారుణమైన నెరేటివో చూడండి. మేము కడుతుంది ఎంత, మాకు రిటర్న్ వస్తుంది ఎంత అని అడిగితే ఇది దేశానికి వ్యతిరేకం ఎలా అవుతుంది? మేము కట్టిన దాంట్లో కనీసం 60-70% అన్న రావాలి కదా, ఇఫ్ నాట్ 100%. కానీ రూపాయి కట్టే ఉత్తరప్రదేశ్కి 4 రూపాయలు ఇచ్చేస్తారు, రూపాయి కట్టే బీహార్కి 7-8 రూపాయలు ఇచ్చేస్తారు, కానీ రూపాయి కడుతున్న సౌత్ ఇండియాకి ₹1 పావులా ఇస్తున్నారంటే ఇది ఏ రకమైన న్యాయం? ఇది ఏ రకమైన ఎకనమిక్ ఈక్వాలిటీ? ఇది నార్త్ సౌత్కి మధ్య ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీని పెంపొందించే ప్రయత్నమే కదా సెంటర్ నుంచి వచ్చే డివిజిబుల్ పూల్ నుంచి. సో బీజేపీ ఏజెండా చాలా చాలా క్లియర్. ఉత్తర భారతదేశాన్ని ఆర్థికంగా సౌత్ ఇండియా డబ్బుతో పెంచి పోషించాలా. ఆ ప్రయత్నంలో భాగంగానే సౌత్ ఇండియాకి తీరని డిస్క్రిమినేషన్ చేస్తూ ఉంది ఎకనమికల్లీ. థ్యాంక్ యూ.